అయితే అమ్మవారి అపార కరుణా కటాక్ష మహిమను తెలిపే 6వ శ్లోకం పరమశక్తివంతమైంది అని చెప్తారు. ఈ శ్లోకంలో శ్రీ విద్యా సంప్రదాయంలోని బాలా మంత్రంలోని కామరాజ బీజాన్ని ఇచ్చారు శంకరులు. ఈ పరమ పవిత్రమైన శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో ఎన్నిసార్లు పారాయణ చేస్తే అంతగా అమ్మవారి దగ్గరకు వెళ్తారు. రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం కలుగుతుంది, ఇంకా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని పెద్దవారు చెప్పారు. మన సనాతన ధర్మంలోని గొప్ప గొప్ప విషయాలను, వాంగ్మయాన్ని ఈ రోజుల్లో విదేశీయులకు విశేషమైన పరిశోధన చేశారు. వాళ్ళు చెప్తే తప్ప మన వాళ్ళు కూడా అంగీకరించే స్థితిలో లేరు. 1950లోట సౌందర్యలహరిలోని ఈ 6వ శ్లోకం యొక్క ఫలశ్రుతిని నిర్ధారించుకోవడానికి ఒక ప్రయోగం చేశారట. ఒక సంస్కృత పండితుడి చేత ఈ శ్లోకాన్ని పఠింపచేసి ఆ ఆడియోని ఒక టేప్ రికార్డర్లో అదే పనిగా ప్లే చేయడం ప్రారంభించారట. సరిగ్గా 5,000వసారి శ్లోకం అంటే 10,500 టైమ్స్ ప్లే అవగానే టేప్ రికార్డర్ పాడడం మానేసిందట. ఏం జరిగిందా అని చూస్తే లోపల టేప్ అంతా కాలిపోయి ఆ కాలిన టేప్ అంతా రాజరాజేశ్వరీదేవి అమ్మవారి రూపం దాల్చి కనపడిందని అప్పట్లో హిందూ దినపత్రికల వారు ఈ వార్తని ప్రచురించారని చాలా పెద్దవాళ్ళందరూ చెప్పారండి. చాగంటి గారు కానీ ఇంకా సామవేదం గారు కూడా చెప్పారు ఈ విషయం. సో ఇలాంటివన్నీ మనం విని ఎప్పుడైనా అంతే కదా, మనకి కొంచెం విదేశాల యొక్క మోజు చాలా ఎక్కువ, ముఖ్యంగా మన తెలుగు వారికి ఎక్కువ. సో ఇలాంటి విషయాలు కూడా మధ్యలో చెప్పుకోక తప్పదు, సిగ్గుపడుతూనే చెప్పుకోవాలి. ఇలాంటి అమృత భాండమైన ఈ శ్లోకాలను సౌందర్యలహరి రూపంలో మనకు భిక్షగా పెట్టిన ఆది శంకరాచార్యుల వారికి మనం ఏమి రుణం తెచ్చుకుంటామండి. కనీసం వారిచ్చిన ఇంత గొప్ప వాంగ్మయాన్ని చదవడానికే వారు 32 ఏళ్లకే ఇంత వాంగ్మయం ఇచ్చి వెళ్ళారు. మనకి 100 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఈ వాంగ్మయాన్ని చదివి అర్థం చేసుకుని సాధన చేయడానికి సరిపోవేమో. కాబట్టి ఒక్కసారి శంకరులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర, జయ జయ శంకర. ఇందులో అమ్మవారిని హిమగిరి సుతే అని సంబోధించారు. తర్వాత అపాంగ వీక్షణం అని కూడా చెప్పారు. ఇందులో అపాంగ వీక్షణం, అసలు వీక్షణం అనగానే మన కనకధార గుర్తొచ్చేస్తుంది కదా. అమ్మ చూపు, అమ్మ చూపు, అమ్మ నన్ను ఇలా చూడు, ఇలా చూడు అంటూ చెప్పింది. ఎంత అందంగా చెప్పారో కనకధారలో. అయితే హిమగిరి సుతే అన్న పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే హిమవత్ పర్వతం ఎప్పుడూ చల్లగా ఉంటుందట, తెలుసు కదా. హిమవత్ పర్వతాలు చల్లగా ఉంటాయి. అలాంటి హిమవంతుడి యొక్క సుత కూతురు ఆవిడ కాబట్టి ఆ చల్లతనం నీ రక్తంలో ఉందమ్మా, నీ వంశంలో ఉందమ్మా. కాబట్టి అటువంటి చల్లని చూపు ఈ భక్తుల మీద ప్రసరింపచేయి తల్లి, మమ్మల్ని రక్షించు తల్లి అనే తత్వాన్ని తెలియచేయడం కోసం ఇక్కడ హిమగిరి సుతే కామపి కృపాం అంటూ చెప్పారు. ఇందులో ప్రత్యేకంగా ఈ శ్లోకంలోనే ఎందుకు ఈ నామాన్ని వాడారు అంటే, పరమశివుడికి కామాన్ని కలిగిద్దామని మన్మధుడు వేసిన బాణముల వల్ల అతను అగ్నికి 3వ కంటి మంటకి బూడిద గుప్పవలే అయిపోతే అప్పుడు రతీదేవి ప్రార్థించి అమ్మవారిని ప్రతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారి చల్లని చూపులు, ఆ రక్షణ తత్వం ఉంది, ఆ రక్షక తత్వం ఉంది అమ్మవారి చూపులకి, బతికింప చేసింది. అందువల్లనే అమ్మవారిని ఇక్కడ హిమగిరి సుతే అని సంబోధించారు స్వామివారు. ఇంకొక విషయం ఏంటంటే, మన్మధుడికి తిరిగి శరీరం ఇవ్వకపోవడంలో పరమశివుడి ఇల్లాలుగా తన గౌరవానికి ఏం భంగం కలగలేదు. శివుడి గౌరవానికి అదే ఆయన తీసేసాడు, ఇవిడు ఇచ్చేసింది అన్న పేరు కూడా రాకుండా చూసుకుంది చూడండి ఇక్కడ. అందువల్ల మా అమ్మ ఎంతైనా సదాశివ పతివ్రత కదా, ఇంతేనా కాదుట. ఇంకో కోణంలో కూడా అర్థం చేసుకుంటే, పరబ్రహ్మ స్వరూపమైన పరమశివుడికి కామం కలిగించడంలో విఫలమై శరీరాన్ని పోగొట్టుకున్న ఆ మన్మధుడి వృత్తాంతాన్ని తెలియచేస్తూనే మరోపక్క కాముణ్ణి కాల్చిన పరమశివుడికి కామాన్ని కలిగించడంలో అమ్మవారు సఫలమైంది. ఎందువల్ల అంటే హిమవంతుడి కూతురుగా వచ్చిన అమ్మవారే కదా.
అది గుర్తు చేస్తున్నారు ఇక్కడ. అందుకే హిమగిరిసుతే అని చెప్పడంలో ఉన్న పరమార్థం. అంటే ఒక పక్కన కాముడికి లొంగలేదు, కామున్నే దహించి వేశాడు, కానీ ఈ అమ్మవారి వల్ల మాత్రం అమ్మవారికి లొంగాడు స్వామి. అందువల్ల నీ గొప్పతనం అమ్మా అని చెప్పడానికే హిమగిరిసుతే అని చెప్పారు ఇక్కడ. కాబట్టి ఆ హిమగిరిసుతే అన్న చోట ఇద్దరి అన్యోన్నత్వం, ఒక పక్కన శివుడి గొప్పతనం, ఇంకొక పక్కన అమ్మవారి గొప్పతనం, ఈ రెండు కూడా తెలిసి వచ్చేలాగా ఈ పేరు. ఈ హిమగిరిసుతే అనగానే అక్కడ మన్మథ దహనం జరిగింది, శివుడి గౌరవానికి ఎటువంటి భంగము కలగలేదు. ఆ చల్లని చూపులతోటి మళ్ళీ రతీదేవి ప్రార్థనను ఆలకించి మళ్ళీ మన్మధుడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఎంత చక్కగా కటాక్ష శతకంలో, మూక పంచశతిలో కటాక్ష శతకం, కటాక్ష అంటేనే కళ్ళు, కనుచూపులు కదా, ఆ మూకశంకరులు ఎంత బాగా చెప్పారంటే, శ్రీకామకోటి శివలోచన శోషితస్య శృంగార బీజ విభవ స్వపునః ప్రవాహే ప్రేమాంభసార్ద్రమచిరాత్ ప్రచురేణ శంకే కేదారమంబ తవ కేవల దృష్టిపాతం అన్నారు. శ్రీకామకోటి పీఠ స్వరూపిణైన ఓ కామాక్షి తల్లి శివలోచన శోషితస్య అంటే పరమశివుడి కంటి చేత ఎండిపోయిన, ఆర్పివేయబడిన, నశించిన ఎవరుట? శృంగార బీజ విభవస్య, శృంగార బీజమును కలిగించే వైభవము కలిగిన వాడు అనగా మన్మధుడు. ఆ బీజాన్నిట పునఃప్రవాహే తిరిగి బ్రతికించడంలో ప్రేమ అనే జలములచే తడిసిన నీ యొక్క కృపా కటాక్షము, అంటే నేను పొలాన్నిట నా మీద నీ కృప తడిసే జలము, నీ కృప అనే చూపుల యొక్క జలమును నాయందు దృష్టిపాతాన్ని నాయందు ప్రసరింపచేయి తల్లి అని అర్థం వచ్చేలాగా మూకశంకరుల వారు ఇంత చక్కగా చెప్పారు ఇక్కడ. అంటే శివుడి కంటి మండకి ఎండిపోయిన మన్మథ బీజాన్ని తిరిగి మొలకెత్తించగలిగే పొలము ఏదంటేట అత్యంత ప్రేమ అనే ఆ నీరు జలంతో బాగా తడిసిన అమ్మవారి దృష్టి అనే పొలముట మళ్ళీ అందులో బీజాంకురములు వచ్చేలాగా చేయగలదు అని మూకశంకరులు చెప్పారట. ఇంకా కడగంటి చూపు యొక్క వైభవం చెప్పుకోవాలంటే అపాంగత్వే అన్నారు ఇక్కడ. అపాంగత్వే, అపాంగ వీక్షణము అంటే కడగంటి చూపుట. చిన్న చూపు అంటారు కదా, చిన్న చూపు, వాలు చూపు ఇలా అంటారు, కానీ కడగంటి చూపు అంటే చివరిగా చూసే చిన్న చూపుట, క్రీగంటి చూపుట. ఏంటిటది? ఎదురుగా చూసే చూపుల కన్నా కూడా క్రీగంట చూసే చూపులు మరింత ప్రేమను తెలియజేస్తుందట. క్రీగంటి చూపు అని అనడంలో ఇంకొక ఔచిత్యం ఉంది. అమ్మవారు విశాలాక్షి కదా, విశాలమైన కన్నులు కలవ తల్లి కదా. అటువంటిది ఈ జగత్తులో ఎన్ని సకల జీవకోటిని కలిపెట్టుకుని ఉండాలి ఆవిడ. అటువంటి తల్లి మనకు ఒక చిన్న క్రీగంటి చూపు, అటువంటి అపాంగ వీక్షణం ఉంటే చాలు తల్లి అని చెప్పారట ఇక్కడ. మహావిష్ణువు ఈ సృష్టిని చేస్తున్నప్పుడు సృష్టిని సంరక్షణ చేసే బాధ్యత కాబట్టి సంరక్షణ చేస్తుంటే ఆయన చేస్తున్న పని, అన్నగారిది పని సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఒక ప్రమాణం ఉండాలట. అదిట రంగనాయకి అమ్మవారి యొక్క కనుబొమ్మల కదలికలను బట్టి చేస్తారట విష్ణుమూర్తి. ఆ వేదాలకు కూడా ప్రమాణం ఏంటిట అంటే మురారి హృదయంలో ఉన్న అమ్మవారి పాదపద్మముల చిహ్నం. ఆ అమ్మవారు చిహ్నం ఉంది కదా, లక్ష్మీదేవి కొలవై ఉంటుంది కదా ఎప్పుడు కూడా. అలాగే శ్రీమన్నారాయణుడు ఆ శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసి ఆవిడ యొక్క స్వరూప గుణములను చూస్తూ ఆ భోగానుభవంతోనే ఆనందిస్తూ ఈ విశ్వరూపాన్ని ఆయన దాలుస్తున్నట్ట. ఇంకా చిన్నగా చెప్పాలంటే అమ్మవారిని చూసిన ఆనంద అనుభవమే ఆయన విశ్వరూపం దాల్చడానికి కారణం అంటారు. అటువంటి అనంత కళ్యాణ గుణములు కలిగిన మురారి హృదయేశ్వరి కరుణాపూరిత క్రీగంటి చూపుల యొక్క అమృత లహరి నా మనసు యందు వర్షించుగాక అంటున్నారు ఇక్కడ. ఇది పరాశరుల వారి ఉవాచ. పరాశరుల వారు చెప్పిన లక్ష్మీదేవి గురించి చేసిన స్తోత్రం యొక్క అర్థం. ఇంకా చెప్పాలంటే ముఖ పంచశతిలో కూడా ఎన్నో ఉన్నాయండి. ఆర్యాశతకంలో కాంచీరత్న విభూషాం కామపి కందర్ప సూతికాపాంగీం అంటూ పరమాం కళాముపాసే
వామాంక పీఠకాసీనాం అంటూ ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇంకా కంపాతీరచరణం కోరకిత దృష్టిపాతానాం కీలీవనం మనోమేకేషాం చిద్భవతు చిద్విలాసానాం అంటూ ఆ చిద్విలాసం గురించి అపాంగత్వం అన్న చోట మనం ఇరుక్కుపోయాం నిజంగా. ఎందుకంటే అమ్మవారి కరుణార్ద్ర వీక్షణములు, వీటిని గురించి చెప్పుకోకుండా ముందుకు వెళ్ళకూడదు. సంజీవనిట అమ్మవారి యొక్క కరుణ. మూక పంచశతిలోనే కటాక్షస్థంలో మరొక శ్లోకం ఉంది. సంజీవనే జనని చూత శిలీముఖస్య సమ్మోహనే శశికిశోరక శేఖరస్య సంస్తంభనే చ మమతాగ్రహ చేష్టితస్య కామాక్షి వీక్షణకళా పరమౌషధం తే సంజీవినస్య. ఇలాంటి ఉపమానాలు వేశారు ఇక్కడ. సమ్మోహనే శశిశోరక శేఖరస్య, చంద్రవంకం తలపై ధరించిన పరమశివుణ్ణి చేయడానికిట ఒక ఔషధంట ఈవిడ కటాక్ష వీక్షణం. ముఖశంకరులు వారు చెప్పారు ఈ మాట. అమ్మవారి కటాక్షం గొప్ప ఔషధం, అదే అర్థం లలితా సహస్రంలో హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. మీరు లలితా సహస్రం చదువుతుంటే తప్పకుండా ఈ 6వ శ్లోకం గుర్తుకు రావాలి, లేదా 6వ శ్లోకం చదువుతున్నప్పుడు లలితా సహస్రనామం గుర్తుకు రావాలి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. లలితా సహస్రంలో టకటకటకటక చదువుకొని వెళ్ళిపోవడం కాదు, ఏదో ఒక్క నామం దగ్గర అలా ఉండిపోవాలి, ఆ లీలలా గుర్తు రావాలి, అందులోకి వెళ్ళిపోవాలి. మన్మధుడి సంహారం, అమ్మవారి చూపు, ఆహా, రతీదేవి చేతులు ఇలా దండం పెడితేట కమలాలన్నీ, ఈ దేవకాంతలందరూ దండం పెడుతుంటే కమలాలన్నీ ఇలా ముడుచుకుని ఉన్నాయా అనిపిస్తుందట. ఇవన్నీ కూడా ఇంకా సౌందర్యలహరిలో ముందు వస్తాయి. ఇవన్నీ అసలు తనివి తీరట్లేదు. ధనుఃపుష్పం, మన్మధుడి ధనస్సు అసలు పుష్పాలతో చేయబడింది అంటే దీనికి ఒక తాత్వికమైన అర్థం చెప్పుకుందాం. ఇప్పుడు మన మనస్సే ఒక ధనస్సు. లలితా సహస్రనామాల్లో ఉందిగా మనోరూపేక్షు కోదండ అని అమ్మవారికి కూడా చెప్పబడింది నామం. అమ్మవారు ఇక్షు కోదండము అంటే చెరుకు విల్లు అనే కోదండాన్ని పట్టుకుంటారట. అయితే ఇక్కడ మన్మధుడి చేతిలో కూడా ఇటువంటి చెరుకు విల్లే ఉంటుంది. ఇక్కడ సాధనాపరమైన గొప్ప రహస్యం ఏంటంటే మన మనస్సే ఈ చెరుకు విల్లుకి సంకేతం. మన మనస్సే చెరుకు విల్లుకి సంకేతం. అయితే మన మనస్సులో కామభావనలు ఉద్దీపన చేసి మధిస్తాడు కనుక ఆయనకి మన్మధుడు అని పేరు వచ్చింది. మరి అమ్మవారు కూడా ఆ మనస్సు అనే ఇక్షుకోదండం పట్టుకోవడం ఎందుకు అంటే అమ్మవారి అనుగ్రహం లభించినంత వరకు మనస్సు మన్మధుడి ఆయుధమై ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మన మనస్సు మన్మధుడి ఆయుధమై ఉంటుందో అప్పటి వరకు మన మనసులో కోరికలు, ఆ కోరికలు తీరడం వల్ల వచ్చే అనుభవాలు, ఇలా వీటి చుట్టూనే పడి తిరుగుతూ ఉంటాం మనం. అదే అమ్మవారి అనుగ్రహం లభిస్తే ఏమవుతుందట, ఇంత క్రితం ఏ మనస్సు వలనైతే మనం పతనం చెందుతున్నామో అదే మనస్సును మనల్ని ఉద్ధరించే దిశగా భగవంతుడి వైపుకు తిప్పగలదు. అది సూచించడానికి అమ్మవారు మనస్సు అనే రూపాన్ని కలిగిన చెరుకు విల్లును పట్టుకుంది. ఇక్షుకోదండం, మనోరూపేక్షుకోదండ అనగానే అమ్మ నా మనస్సు ఆ చెరుకు విల్లు లాంటి లాగా తయారై నీ చేతిలో ఉంచమ్మా, ఎప్పుడు నీ చేయి దాటనివ్వకమ్మా అని మనం అమ్మవారి రూపం చూడండి. లలితా త్రిపుర సుందరి ఈ రూపంలోనే ఉంటుంది. ఆ చెరుకు గడి చూడగానే ఇది నా మనస్సు నీ చేతిలో ఉంది, ఇంకా నాకేంటి భయం అన్న ధైర్యంగా ముందుకు వెళ్తేట మన మనసులో వచ్చే కోరికలన్నీ కూడా ధర్మబద్ధమైనవి, సాత్వికమైనవి అయి ఉండాలట. అవి మనల్ని ఉద్ధరించేవి, అవి మనల్ని భగవంతుడి పరంగా ఉంటాయట ఎప్పుడు కూడా. అదేవిధంగా 9 వరుసతో కూడిన వెంటినారి అని చెప్పారు. ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే ఇంద్రియ సుఖాలను మన మనస్సుకి అనుభవింపచేసి ఆ నాడీ మండలాన్ని పంచతన్మాత్రలుగా సూచిస్తుంది ఈ 9 వరుస. దీన్నే లలితా సహస్రనామాల్లో పంచతన్మాత్ర సాయక అనే నామంతో అనుసంధానం చేసుకోవచ్చు. మన్మధుడి చేతిలో ఉండే 5 బాణాలు ఉన్మాదము, తాపనము, ఇంకా స్తంభనము, శోషణము, సమ్మోహనము. ఈ 5 పేర్లు జ్ఞాపకం పెట్టుకోండి. అరవిందము, అశోకము, ఇవి పుష్పాలు. బాణాలు ఏవంటే ఉన్మాదము,
తాపనము, స్తంభనము, శోషణము. తర్వాత 5 పుష్పాలు ఉంటాయి అతని చేతిలో, బాణాలు. ఆ బాణాల ముందు పుష్పాలు పెట్టి అతను సంధిస్తాడు. ఆ 5 ఏంటంటే అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము. ఈ 5 బాణాలే 5 జ్ఞానేంద్రియాలకు సంకేతం. అలాగే ఈ 5 పుష్పాలు కూడా అమ్మవారు కూడా పట్టుకుంటారు వీటిని. అమ్మవారి 4 బాహువుల్లో పట్టుకునే వీటిని లలితా శాస్త్రంలో మనోరూపేక్షు కోదండ అర్థమైందా? ఇక్షుకోదండ అంట, మనస్సు అనే ఇక్షుకోదండం. పంచతన్మాత్ర సాయక, అది అక్కడ వచ్చేసింది లలితా శాస్త్రం మనకి. ఇక్కడ ఈ 5 పుష్పములు మనకు పంచతన్మాత్రలు. ఈ 5 పుష్పాలు, ఈ చెరుకు విల్లు మన్మధుడు పట్టుకుంటే మనం లౌలిత్యంతో తిరుగుతాం, అదే అమ్మవారు పట్టుకుంటే మనం ఉద్ధరింపబడతాం. అంతే, ఈ రహస్యం తెలియాలి. అందుకనే అమ్మవారి చేతిలో పాపం ఆవిడ మన కోసం పట్టుకుని ఉన్నారు. అవి అమ్మవారి అనుగ్రహం లభించినంత వరకు మన్మథ బాణాలు తగులుతూనే ఉంటాయి. కోరిక తర్వాత కోరిక, కోరిక తర్వాత కోరిక, ఇందులోనే పడి కొట్టుకుంటూ ఉంటాం. ఇంద్రియాలతో సుఖం అనుభవించడం, అది అయ్యాక ఇంకో ఇంద్రియం, ఒక ఇంద్రియం అవగానే కళ్ళకి ఇది చూడాలి 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 చూసేస్తాం, బోరు కొడుతుంది. వెంటనే మనస్సు అంటుంది ఇంకా చూసేసాను చాలు, చెవులతో విందాం 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 అంటుందట. అలా చెవుల కోసం వెళ్ళిపోతాం. తర్వాత సుఖం శరీరంతో అనుభవిద్దాం అనుభవిద్దాం అనుభవిద్దాం, అంతే. ఇందులోనే మార్చి 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 ఇంద్రియ సుఖాలను అనుభవింపచేయడమే మన్మధుడి విజయం. అది ఈ మన్మధుడికి విజయం ఇవ్వకుండా అమ్మవారి దగ్గర మన మనస్సును పెట్టేస్తే అప్పుడు మనం ధర్మం వైపుకు ఆకర్షింపబడతాం. ఏ సౌందర్యలహరి నేర్చుకోవాలనో, ఏ కనకధార నేర్చుకోవాలనో బుద్ధి పుడుతుంది. అంతే కదా. ఖాళీగా ఉండి 100 మాటలు మాట్లాడితే అందులో ఏదో ఒక తప్పు మాటలు ఉంటాయట. అంతకంటే ఏదైనా పుస్తకం చదువుకోవడం ఉత్తమం అని పెద్దవాళ్ళు చెప్పారు మనకి. అలాగే దీనిలో వసంత సామంతు అన్నారు. వసంతుడిని సామంతుడిగా చెప్పాడు. వసంత ఋతువు చెట్లు చిగురుస్తాయి, పుష్పములు పూస్తాయి, ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది. అదే ఆ వసంత ఋతువులో మనుషులకు ఇతర జీవరాశికి కూడా ఆశలు చిగురింపచేయడంలో మన్మధుడికి సహకరిస్తాడట. అలాగే మలయ పర్వతం మీద నుంచి వచ్చే చల్లటి గాలి ఆ పులకరింతను కలిగించి మన్మధుడికి మరింత సహాయపడుతుందట. కానీ ఇక్కడ వసంత ఋతువు ఎప్పుడూ ఉండదు, అంతే కదా. వసంత ఋతువు అది ఒక ఋతువు అంటే ఒక సమయాన్ని బట్టి ఉంటుంది, ఒక కాలానికి అది నియమం. ఆ మలయ పర్వతం అనేది ఎక్కడో ఓ చోట ఉండడం వల్ల ఆ మలయ మారుతం అన్ని చోట్ల ఒకేలా వీస్తుంది అని చెప్పడం కష్టం. కాబట్టి ఇలా అన్ని బలహీనమైన ఆయుధ సామాగ్రి కలిగి ఉండి కూడా, అంటే వసంత ఋతువు ఎప్పుడూ ఉండదు, ఈ మలయ మారుతం నుంచి వచ్చే గాలి ఎప్పుడూ వీచదు, కానీ ఇవన్నీ బలంగా తీసుకున్నాడు ఈ మన్మధుడు. తీసుకుని తన బలహీనమైన ఆయుధ సామాగ్రి కలిగి ఉండి కూడా, శరీరం లేకపోయినా కూడా మన్మధుడు జగత్తులో ఇన్ని జీవరాశుల్ని కూడా జయిస్తున్నాడు. ఎందుకుట కారణం? దానికి కారణం ఏంటి అంటే హిమగిరి సుత అయిన ఆ కామాక్షి అమ్మవారి అపాంగ వీక్షణము మన్మధుడిపై పడడం వలన మాత్రమే అని చెప్పారు. అది ఇక్కడ ఉన్న అతి చక్కటి రహస్యం. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మన్మధుడి విజయానికి కారణమైన రహస్యాన్ని చెప్పారు. అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఉండబట్టే ఈ మన్మధుడు ఈ లోకాలన్నీ జయించగలుగుతున్నాడు అని కూడా చెప్పారు. అదేవిధంగా అమ్మవారి చేతిలో ఉంటే ఏంటి, ఈ ఇక్షుకోదండము, ఈ పువ్వులు, ఈ బాణాలు, అదే మన్మధుడి చేతిలో ఉంటే ఏంటి, ఇవన్నీ కూడా జ్ఞాపకం రావాలి మనకు. అమ్మవారి విగ్రహం చూడగానే గుర్తు రావాలి. ఎవరైతే అమ్మవారి కటాక్ష మహిమ తెలుసుకుని భక్తితో నమస్కరించి ఈ శ్లోకం పారాయణం చేస్తారో మన్మధుడి బాణాలు వారి మీద పడవు. అలాగే అమ్మవారి కటాక్షం లభించడం వల్ల జీవితంలో అనుభవించే ప్రతిదీ ఈశ్వర ప్రసాదంగా భావన చెంది ధర్మబద్ధమైన సుఖాలను మాత్రమే అనుభవిస్తూ ఇంద్రియ సుఖములందు లౌలిత్యం లేకుండా ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు. ఇలా ఎటు చూసినా అటు పెద్ద బలము లేదు, బలగము లేదు, ఒక్కడే, అందులోనూ రూపం లేదు. అటువంటి మన్మధుడు ఈ లోకాలన్నింటినీ జయించగలుగుతున్నాడు అంటే హిమగిరి సుతే కామపి కృపాం అపాంగత్వే లబ్ధ్వా, నీ యొక్క అపాంగ కడకంటి చూపు పడడం వల్లే అని చెప్పి శంకర్లు అన్నారట. తర్వాత హిమవంతుడి పుత్రికైన హైమవతి పార్వతీ అమ్మవారి అనిర్వచనీయమైన కృప వల్ల
అమ్మవారి యొక్క అపాంగ వీక్షణం అంటే కడగంటి చూపు, ఆ క్రిగంటి చూపు మన్మధుడికి లభించింది. కాబట్టి లౌకికంగా ఎటువంటి ఆయుధ సంపత్తి లేకపోయినా జగదిదమనంగో విజయతే, అనంగ విజయము. అనంగుడు అంటే మన్మధుడు, అసలు అంగము లేని మన్మధుడు ఈ జగత్తునంతటిని జయిస్తున్నాడు అని శంకరుల భావం. అంటే ఈ లోకంలో ఎవరైతే బాహ్యంలో ఎటువంటి బలమైన కారణాలు లేకపోయినా, అది అనంగుడికే కాదు, మన్మధుడికే కాదు, మనకి కూడా బాహ్యంగా ఎటువంటి బలమైన కారణాలు లేకపోయినా కూడా అమ్మవారి కటాక్షం కలిగితే ఎలాంటి దుస్సాధ్యమైన కార్యాలనైనా కూడా సాధించగలము అన్న సూచన మనం తీసుకోవాలి. పారమార్థికంగా ఇది తీసుకోవాలి. కాబట్టి ఈ 6వ శ్లోకం ఎంతో 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 చక్కటి శ్లోకం. తప్పకుండా అందరూ కూడా అది నేర్చుకోండి దయచేసి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.